Audio Jungle. హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్. మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్లో వర్క్ చాలా త్వరగా కంప్లీట్ చేసేసాము. సో వర్క్ అయిపోయింది కదా అని ఇంకా మా టీమ్మేట్స్ ఉండి గేమ్స్ ఆడుకుందామని కాసేపు చెప్పారు. సో ఇంకా లేట్ చేయకుండా అందరం కలిసి కిందకైతే వెళ్ళిపోయాము గేమ్స్ ఆడడానికి. సో ఎంతసేపు కంటిన్యూగా వర్క్ చేయాలన్నా చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది కదండి. సో కాసేపు రిఫ్రెష్మెంట్ ఉంటుందనేసి అయితే గేమ్స్ ఆడడానికి అయితే వెళ్ళాము. సో ఈలోపు మా టీమ్ లీడ్స్ కూడా వచ్చారనమాట. సో ఇంకా మేమైతే ఒక 3 గేమ్స్ అయితే అలా ఆడాము, లైక్ హైడ్ అండ్ సీక్ అండ్ రెడ్ హాట్ అండ్ చైన్ ఫార్మేషన్ అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే హైడ్ అండ్ సీక్ అయితే ఆడాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి చోటు పెట్టడానికి అయితే వెళ్తుంది అనమాట. ఇలా ఫన్నీగా ఎలా వెళ్తుందో చూడండి. అండ్ తను ఒక 30 అలా కౌంట్ చేసి వచ్చేలోపు మేమందరం దాక్కుండిపోవాలి. సో అందరు కూడా వెళ్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి అయితే. సో ఇంకా నేను కూడా వెళ్తున్నాను. సో ఇక్కడ మేము కొన్ని బార్డర్ పెట్టుకున్నాము, ఇక్కడ వరకే దాచుకోవాలి అనేసి. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ కొందరైతే దాక్కుండిపోయారు, చూపిస్తాను. వాళ్ళు కూడా కామెడీగా దాచుకున్నారు ఇక్కడ. సో నేనైతే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దాని వెనకాల దాచుకుందామని అయితే అనుకున్నాను. ఇక్కడ తాను అండ్ ఇంకో ఫ్రెండ్ అయితే ఇక్కడ దాచుకున్నారు. కూతురులాగా ఎలా ఉన్నారో చూడండి. అండ్ ఇక్కడ వెనకాల దాచుకుంటున్నాను అని చెప్పాను కదా. సో చిన్న ఆ హోల్లో నుంచి అయితే నేను తీస్తున్నాను. చోరు పెట్టినామో వస్తుంది కదా, అక్కడ పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. సో తనే అనమాట చోరు పెట్టింది. సో నేను తను స్ట్రైట్గా అలానే వస్తుందేమో అని అనుకున్నాను, బట్ రాలేదు, అది సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత లిఫ్ట్ దగ్గరికి వెళ్ళైతే దాచేసుకున్నాను. సో ఇంకా తనైతే రాలేదు. అండ్ వీళ్ళు చూడండి అక్కడ తను ఎక్కడ వచ్చేసిందో అని. వీళ్ళైతే కామెడీగా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇలా గేమ్స్ ఆడుతుంటే నాకైతే చిన్ననాటి మెమరీస్ అయితే గుర్తొచ్చాయండి. చిన్నప్పుడు కూడా ఇలానే కదా అందరం ఆడుకున్నాము. సో నాకైతే ఇంకా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది. సో ఇలా ఈరోజైతే ఇలా టీమ్మేట్స్తో వర్క్ అయిపోయాక ఇలా అయితే టైం స్పెండ్ చేశాము. అండ్ ఇక్కడ తినే అనమాట చోరు పెట్టింది. వీళ్ళందరూ మాకంటే ముందుగానే అవుట్ అయిపోయారనమాట. సో వాళ్ళందరూ ఇంకా ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. సో తర్వాత నేను కూడా అవుట్ అయిపోయాను. సో ఇంకా ఇద్దరైతే అవుట్ అవ్వలేదు. సో వాళ్ళ కోసం చూస్తున్నాం అనమాట. సో ఇంకా వాళ్ళు కూడా దొరికిపోయాక ఇంకా నెక్స్ట్ గేమ్ అయితే ఆడదామని అయితే అనుకున్నాము. ఇక్కడ చూసారా, ఇది ఇంకో గేమ్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి రెడ్ హ్యాండ్ అంట. సో నాకు తెలీదు, నేను రెడ్ హాట్ అనుకున్నాను. మేబీ ఐ థింక్ సో రెడ్ హ్యాండ్. సో ఈ గేమ్ కూడా ఆడారు. ఈ గేమ్ అయితే ఒకరి మీద ఒకరికి పగులుంటే మాత్రం బాగా తీర్చుకోవచ్చు అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఒక్కొక్క హ్యాండ్స్ పెట్టుకుంటూ 1 by 1 ఇలా కొడుతూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ మాతో పాటు మా టీమ్ లీడ్స్ కూడా గేమ్లో పార్టిసిపేట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మాతో పాటు వాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మారిపోయి గేమ్స్ అయితే ఆడారనమాట. సో చాలా బాగా అనిపించింది. మా టీమ్ లీడ్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఈవెన్ వర్క్లో కానీ గేమ్స్లో కానీ, ఇఫ్ ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా ఈవెంట్స్ ఉన్నా కూడా వాటిలో కూడా పార్టిసిపేట్ అవ్వమని చాలా సపోర్ట్ చేస్తారు, చాలా మోటివేట్ చేస్తారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.